క్రెడిట్ కార్డ్స్ తీసుకునే ముందు ఈ ఫ్రీగా ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ఫస్ట్ వన్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఇదైతే 5% వరకు ప్రైమ్ మెంబర్స్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రైమ్ లేకపోతే 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ పే ఎక్కువగా వాడుతామని అనుకుంటే మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ ని తీసుకోండి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఫ్రీ. సెకండ్ వన్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్. ఇది స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2000 రూపీస్ దాటి ఎవరైతే ఈజీ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. అవి నెక్స్ట్ టైం మీరు ఏదైనా యూజ్ చేసినప్పుడు మీకు అమౌంట్ రిడక్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ స్కాపియా క్రెడిట్ కార్డ్. మీరు ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు హోటల్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కి టికెట్స్ బుక్ చేసుకునే దానికి కానీ మీరు చేస్తే 20 స్కాపియో కాయిన్స్ అయితే మాత్రం మీకు వస్తుంది. నెక్స్ట్ టైం ఇది డిస్కౌంట్ రూపంలో ఈ రివార్డ్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఇదైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ 5 క్రెడిట్ కార్డ్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఫుడీ లవర్స్ కి అయితే మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కి కానీ అంటే మూవీస్ కి వెళ్ళినా లేకపోతే రెస్టారెంట్స్ కి వెళ్ళినా 3% వరకు వీటి మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేకపోతే ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. బికాజ్ ఎవ్రీ రెస్టారెంట్ మీద 3% డిస్కౌంట్ వరకు ఈ క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తూ వస్తుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఫ్రీ. హెచ్ఎస్బిసి వీసా ప్లాటినం కార్డ్. ఇది కూడా ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవ్రీ 150 రూపీస్ స్పెండింగ్ కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే మాత్రం యాడ్ అవుతుంది. అండ్ ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ. స్టూడెంట్స్ కి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటారా 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్. ఈ రెండు స్టూడెంట్స్ కి అయితే మాత్రం ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.